ఏ గైస్ వెల్కమ్ టు వ్యాండరింగ్ ముచ్చట్లు. సో లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టక చాలా రోజులైతే అయింది. నేను ఇంతకుముందు డైలీ 1 వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పాను. కాకపోతే నాకు టైమ్ షెడ్యూల్ కుదరక నేను పెట్టట్లేదు. సో మాక్సిమం పాసిబుల్ అయిన టైంలో అయితే నేను లాంగ్ లెంత్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో సంక్రాంతికి ఇంటికొచ్చేసాం గదా! ఫ్యామిలీ మొత్తం కలిసేసి మేము శ్రీకాళహస్తికైతే వెళ్తున్నాం. మనకిప్పుడు టైమ్ వచ్చేసైతే 1:30 అవుతుంది. సో మనకు ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంది శ్రీకాళహస్తికి మనం వెళ్ళనీకి. సో మేము పర్టిక్యులర్‌గా ఆఫ్టర్‌నూన్ ఎందుకు బయలుదేరామంటే, మనం నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ రాహుకేతు పూజ చేపించుకొని వద్దామనేసైతే మేము బయలుదేరుతున్నాం. సో మనకు వెళ్తుండగా దారిలో మిడిల్‌లో అయితే మనకు కోదండరామ టెంపుల్ గూడా ఉంటుంది. రీసెంట్‌గా ఒంటిమిట్ట ఫేమస్ టెంపుల్ ఇది. సో మీరిక్కడ సైడ్ చూడొచ్చు. మనకు టెంపుల్‌కి సంబంధించి మండపాలు గాని, ఏవన్నా పూజలు జరిగినప్పుడు శ్రీరామ నవమి ఆ టైంలో అయితే ఇక్కడ జనాలు మస్తుగా ఫుల్ అయిపోతారు. సో దానికోసం సెపరేట్‌గా ఇక్కడైతే పెట్టారు. టెంపుల్ అయితే ఇంగా కొంచెం ముందుకెళ్ళాల్సొస్తుంది. ఇంకొక 5 కిలోమీటర్స్. సో అక్కడికెళ్ళగానే మీకు క్లియర్‌గా చూపిస్తాను. మీకక్కడ కనిపిస్తుంది గదా! అదే టెంపులొచ్చేసి. మనం మొదటి ముఖద్వారం నుండయితే లోపలికి ప్రవేశిస్తున్నాం. ఈ ఆలయం అయితే స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా ఫేమస్ అయింది. మనకు 1300 సంవత్సరంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇప్పటి వరకైతే ఇంతకుముందు ఇంత డెవలప్‌మెంట్ లేదు గానీ, ఇప్పుడైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా వేగంగా అయితే డెవలప్‌మెంట్ చేశారు. సో ఒంటిమిట్టలో దర్శనం చేసుకొని బయలుదేరేసాం. సో దారిలో వస్తుండగా ఐస్ క్రీమ్ అయితే కనిపించేది. నేను కార్ అలా సైడ్ పార్క్ చేసేసి ఐస్ క్రీమ్ అయితే తింటూ వెళ్తున్నాను. సో ఇక్కడ నుండి ఇంకొక 60 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి. నాకు తిరుపతి రూటు కొత్తేమి కాదు. ఎందుకంటే చిన్నప్పుడు మేము తిరుపతిలోనే చదువుకున్నాం. సో ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ కోడూరు దాటి ఈ ఏరియాకొస్తే కంప్లీట్‌గా ఈ అడవొచ్చేసి నాకైతే ప్రశాంతంగా ఊటీలో ఉన్న విధంగా అయితే ఉంటుంది. అవతల, ఇవతల బ్యాంబో ట్రీస్ అయితే గుంపుగా గూడుంటాయి. సో ఇక్కడికి రాగానే నాకు వేరే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మెయిన్ కడప టు తిరుపతి వెళ్ళే రూట్‌లో ఈ ఒక్క ప్లేస్ మాత్రం చాలా ఎక్సైటింగ్ అయితే ఉంటుంది.
సో ఆల్మోస్ట్ ఫైనల్‌గా శ్రీకాళహస్తికి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ కార్ పెట్టుకొని కూడా ప్లేస్ లేక చాలా వెతికేసి అయితే ఈ హోటల్ అయితే దొరికాది. సో ఇక్కడికి రాగానే 1 నైట్ స్టేకి అయితే మేము తీసుకున్నాం. 3 మెంబర్స్ కలిపి 1200 అమౌంట్ అయితే పడింది. సో పైన నేను రూమ్ చూపిను గానీ జస్ట్ ఈ హోటల్ వ్యూ కింద వాటికి మాత్రమే చూపిస్తున్నాను. సో ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి దేవస్థానానికి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. సో మనకి లోపలికైతే నేను ఫోన్ అలో ఉంటుందనుకున్నాను. ఫోన్ అలో అయితే లేదని చెప్పేసారు. సో నేను మొబైల్ అయితే ఇక్కడ గుడి దగ్గర గోపురం దగ్గరే మేము బయట పెట్టేసి అయితే లోపలికి వెళ్తున్నాం. సో నేను వ్యూ ఇవన్నీ చూపించడానికైతే అవ్వదు. సో మనకు దర్శనం అయిపోయింది అంతా కంప్లీట్‌గా. సో మనము ఇంటికైతే బయలుదేరేసాం. సో ఎవరికైనా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలన్నా కూడా నాకు కింద అయితే మెన్షన్ చేయండి.